ఏమిటి? నాకు 40 లక్షలు. నాకు 60 లక్షలు. నాకు 80 లక్షలు. సారీ, ఇది ఫైనాన్స్ కంపెనీ కాదు, మీరు పొరపాటున వచ్చుంటారు. అరే అప్పు అడగటానికి కాదు సాబ్, సత్యమూర్తి సాబు చేసిన అప్పు తీర్చమని అడగడానికి వచ్చినాం. వాట్? మా నాన్నగారు అప్పు చేయటమా? ఇంపాసిబుల్. देखो साहब, వీటికి మనకు సంబంధం ఏమిటి? నో 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 నో, మా నాన్నగారు చేసిన అప్పులకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. మర్యాదగా మా అప్పు తీర్చకపోతే మిమ్మల్ని కోర్టుకి ఇచ్చి మా అప్పు ఎలా వసూలు చేసుకోవాలో మాకు బాగా తెలుసు. విశ్వామిత్ర, మీ ఫ్యాక్టరీ ఇల్లు వేల వేయించి మాకు రావాల్సిన డబ్బు రాబట్టుకుంటాం. విశ్వామిత్ర, అరే మాది డబ్బు మాకు రాకపోతే నీది అంతూ చూస్తాం. విశ్వామిత్ర, 2 రోజుల్లో మీ డబ్బు మీకు ఇచ్చేస్తే మీరు కోర్టుకు వెళ్ళరు కదా? ఎందుకు వెళ్తాం? వెళ్ళాం. అయితే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. 2 రోజుల్లో మీ డబ్బు మీ చేతిలో ఉంటుంది. వెళ్ళిపోండి. సరే మీరు చెప్పారు కనుక 2 రోజులు ఆగుతాం, వస్తాం. విశ్వామిత్ర, ఎల్లుండికల్లా మనం అంత డబ్బు ఎలా తెస్తాం? డోంట్ వరీ, అప్పు తీర్చాల్సిన అవసరం లేని ఫిలసాఫికల్ టచ్ ఇస్తాడేమో లాయర్ని కనుక్కుందాం. అందుకే మంచి లాయర్ మన చేతుల్లో ఉంటే చట్టాన్ని మన చుట్టూ చేసుకోవచ్చు అంటాడు విశ్వామిత్ర. కరెక్ట్ అంటాడు ఈ బ్రహ్మపుత్ర. చట్టంతో మీ సమస్యకు చిన్న చిట్కా ఏమిటంటే మీ ఆస్తి మొత్తం విశ్వామిత్ర గారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయటం. అందుకు మీరు అంగీకరిస్తే మీ నాన్నగారు చేసిన అప్పు నుంచి తప్పించుకోవచ్చు. డూ యూ యాక్సెప్ట్? విశ్వామిత్ర గారి మీద మాకు నమ్మకం ఉంది. అయితే ఈ కాగితాల మీద సంతకాలు చేయండి. ఇదేమిటి ఎక్కడ నిలబడ్డారు? మమ్మల్ని దౌర్జన్యంగా వెళ్ళగొట్టారు. ఎవరో కాదు, మా అన్నయ్య అసిస్టెంట్ కళ్యాణ్. విశ్వామిత్ర వెనకాల కుక్కలా తోకాడించుకుంటూ తిరిగి ఆ కళ్యాణ్కి ఇంత ధైర్యమా? ఆ కుక్కని మీ మీది కుసిగిలిపింది నేనే. విశ్వామిత్ర, ఈ రోజు నుంచి ఈ ఇల్లు ఫ్యాక్టరీ అన్నీ నావే. మీరు మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళొచ్చు. ఎలా ఉంది నా ఫిలసాఫికల్ టచ్? అన్యాయం, మోసం. ఇదిగో మీ స్వహస్తాలతో మీరు సంతకాలు పెట్టిన డాక్యుమెంట్స్. మాకు సహాయం చేస్తానని చెప్పి ఇంత ద్రోహం చేస్తావా? ద్రోహం చేయడానికి నేను సహాయం చేశాను మిస్టర్ రామ్. మమ్మల్ని నమ్మించి ఇంత మోసం చేస్తావా? మా ఆస్తి నీ చేతిలో ఉంటే నీ చెల్లెలి జీవితం నా చేతిలో ఉంది. మాకు నువ్వే అన్యాయం చేసి మేము ఎలా బ్రతకగలం అన్నయ్య? అన్నయ్య? ఎవరు నీకన్నయ్య? అదేమిటన్నయ్య అలా అంటావు? మనిద్దరం ఒకే తల్లి బిడ్డలం. సెంటికి సెంటిమెంట్లకి పడిపోయేవాడిని కాను నేను. ఒడిలో పడుకుంటే అమ్మ, గుడిలో నిలబెడితే ఆదిశక్తి, నడివీధిలో నిలబడితే అంగడి బొమ్మ, తాళి కడితే పెళ్ళాం, రాఖీ కడితే చెల్లెలు. కానీ ఆడదొక్కటి తేడా మనం చూసే దృష్టిలో. ఇప్పటికైనా అర్థమైందా నా ఫిలసాఫికల్ టచ్? అందుకే ఆడదాన్ని ఆమడ దూరంలో ఉంచిన వాడే అభివృద్ధిలోకి వస్తాడంట విశ్వామిత్ర. నువ్వు మనిషి కాదు, మమ్మల్ని ఇంత అన్యాయం చేసినందుకు సర్వనాశనం అయిపోతావు. షడప్! మా ఇంటి ముందు చెరేమిటి కోరా? కళ్యాణ్, నేను కళ్ళు మూసి తెరిచోలాగా వెళదాన్ని ఇక్కడి నుంచి గడేసాయి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా, లేకపోతే వెళ్ళేటట్టు చేయమంటారా? అక్కర్లేదు, మేమే వెళ్తాం. కళ్యాణ్, నోడలాంటి ఈ మేడ ఇప్పుడు మన సొంతం. ఎలా ఉంది మన ఫైనల్ ఫిలసాఫికల్ టచ్? ఎక్సలెంట్ సార్. సార్, ఈ ఫైలు ఆఖరి అధ్యాయం పూర్తయింది. అయితే క్లోజ్ చేయమంటారా? కాదు, కాల్చి. ఒక్కోసారి ఈ ఫైల్స్ మన లైఫ్ ను దెబ్బతీస్తాయి. అందుకే అధికారం చేతులకు వచ్చాక ఆధారాలు కాల్చేయాలంటాడు విశ్వామిత్ర. అన్నాయ్, వాచ్మెన్ డిక్కీలో పెట్టుకున్నాయి, లోపల పెట్టు. అన్నాయ్. సార్, వీడెవడో? ఓ మై సన్స్, నా బిడ్డలారా, లండన్ నుంచి వజ్రాల వడియాలు, బంగారం బిస్కెట్లు, కట్టలు కట్టలుగా డబ్బు తెచ్చాను. రండ్రా. అరే రామా, హరి, అన్నాయ్, వదినా. బంగారం బిస్కెట్లు పట్టుకుని గ్లూకోజ్ బిస్కెట్లను తెలుగుగా మాట్లాడుతున్నా. హలో సార్. హలో భూషణ్ లండన్. ఐఎమ్ విశ్వామిత్ర, త్రిశిగు స్వర్గ. విశ్వామిత్ర. విశ్వామిత్ర అంటే అడవుల్లో కదా ఉండాలి, మరి మా అన్న ఇంట్లో ఉన్నావేంట్రా పుత్ర? అన్నయ్య. ఆశ్చర్యపోతున్నావా? అయ్యో అయ్యో, నన్ను చూసిన తర్వాత కూడా ఆశ్చర్యపోతున్నావంటే నువ్వు నిజంగా అడవుల్లో ఉండాల్సిన వాడివే పుత్ర. మా అన్నయ్యకి నాకు ఒకే తల్లి, ఒకే తండ్రి, ఒకే బెడ్, ఒకే బ్లడ్. అందుకే ఒకే రక్తాన్ని పంచుకు పుట్టాం, ఒకే ఫేసు. అన్నాయ్, అన్నాయ్, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా అన్నాయ్? నిన్ను చూడాలని కళ్ళల్లో దీపాలు పెట్టుకుని వచ్చానే, ఎంత అన్యాయం చేశావన్నాయ్. అన్నాయ్, నువ్వు పోయావని ఒక్కళ్ళు కూడా నాకు తెలియపరచలేదు. నేనేం పాపం చేశానన్నాయ్. అన్నాయ్, వదినకి బిడ్డలకి ఎంత అన్యాయం చేశావన్నాయ్. వదినాయ్,
రామా, హరి. వాళ్ళు ఎవరు లేరండి. ఏమయ్యారు? ఏమయ్యారు బాబు? బయటికి వెళ్ళారేమో. అయ్యో, నువ్వు బిడ్డల్ని సరిగ్గా చూడడం లేదని, నువ్వు డబ్బులు ఇవ్వడం లేదని బాధపడుతుంటే వాళ్ళ బాధ తీర్చడం కోసం పెట్టెలు పట్టుకొచ్చారే. ఆ పెట్టెల్లో ఏం పెట్టారో తెలుసా అన్నాయ్? బంగారం బిస్కెట్లు, వజ్రాల వడియాలు, కట్టలుగా డబ్బు. ఎవరిని చూడాలని వచ్చానో వాళ్ళే లేకుండా పోయారే. ఎవరికి డబ్బు ఇవ్వాలని తెచ్చానో వాళ్ళే కనపడకుండా పోయారే. ఎందుకు ఎవరి కోసం? పడేస్తాను. తెచ్చిన డబ్బంతా ఏ ముష్టి సమాజానికో ఏ మున్సిపాలిటీకో అన్నగారి పేరు మీద దానం చేసేస్తారు. సార్, ఇంత డబ్బు దానం చేసేస్తారా? ఇంతేనా? కోట్లు కుక్కర్ దంటే కుప్పలుగా రాలుతాయి కోట్లు. ఆ కోట్లని తీసుకొస్తాను. అన్నగారి పేరు మీద ధర్మసత్రాలు కట్టిస్తాను. నా ధర్మంతా పేద ప్రజలకు అంకితం చేసేస్తాను. సార్ వద్దు సార్, వాళ్ళని నేను తీసుకొస్తాను సార్. తీసుకొస్తావా బాబు? తప్పకుండా తీసుకొస్తాను. ఇందాక వాడు ఎక్కడికి వెళ్ళారో తెలియదన్నావు. ఇందాక మర్చిపోయారు, ఇప్పుడు గుర్తొచ్చింది. సినిమాకి వెళ్ళారు సార్. పర్వాలేదు, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు. అలాగే సార్. త్వరగా తీసుకురా బాబు. ఇప్పటికే మమ్మల్ని వ్యర్థాలు చేస్తాం. మేము ఆ ఇంటికి రాం, నువ్వు వెళ్ళొచ్చు. పాండవులు లక్క ఇంట్లో ఉంటే కృష్ణుడు ఏం చేశాడు? పాండవులను అక్కడి నుంచి బయటికి పంపించేశాడు. ఆస్తి కోసం మీరు మీ నాన్నని చంపారన్న విషయం లండన్ లో ఉన్న మీ బాబాయ్ తెలుసుకుని ఇండియాకు వచ్చి మిమ్మల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేయాలనుకున్నాడు. ఆ విషయం తెలుసుకుని మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపించేశాడు. ఇప్పటికైనా అర్థమైందా నా ఫిలాసాఫికల్ టచ్? మీ బాబాయ్ మీకోసం వజ్రాల వడియాలు, కట్టల డబ్బు, బంగారం బిస్కెట్లు తీసుకొచ్చాడు. బంగారం బిస్కెట్లా? బంగారం బిస్కెట్లే. అసలు బంగారం పిటుకలే తెద్దామనుకున్నాను. ఎవడైనా కొట్టుకుపోయి గోడలు కట్టుకుంటాడని మనం వచ్చి తీసుకురాలేదు. బంగారం పిటుకలా? లేకపోతే మట్టి ఇటుకలు అనుకున్నావా? ఓ విశ్వామిత్ర, నువ్వు వీళ్ళని తీసుకొచ్చి నాకు అప్పగించడంతో నీ పాత్ర ముగిసిపోయింది. యూ కెన్ గో. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, బాబాయ్ ఈయన ఎవరనుకున్నావు? రేఖ అన్నయ్య. ఓ, నాన్నగారు పోయాక ఈయనే మాకు పెద్ద దిక్కు. ఓహో, అయితే నాకు చిన్న దిక్కుగా పడుంటాడు. మిత్ర, కూర్చో. థ్యాంక్ యూ సార్. బాబాయ్ బంగారు బిస్కెట్లు ఒకసారి చూడండి. హే రామా, ఆ బంగారం బిస్కెట్లు బయటికి తీస్తే నువ్వు జైల్లో పోతావురా రామా. ఏం దొంగ సొమ్మా బాబాయ్? అంతకంటే ఎక్కువ బ్లాక్ సొమ్ము. ఈ బ్లాక్ సొమ్ము బయట నుంచి తీసుకునేటంత వరకు మనం ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ఇంత డబ్బు మీరు వైట్ మనీ ఎలా చేస్తారు సార్? ఏముంది, వెరీ సింపుల్. వచ్చేది గణపతి నవరాత్రులు కదా, మన ఇంటి ముందు చిన్న పందిరి వేస్తాం, అందులో చిన్న వినాయకుడిని పెడతాం, ఆ పక్కే పెద్ద హుండీ పెడతాం. అవును, అది అడుక్కునే డబ్బా, అందులో డబ్బులు పడుతూనే ఉంటాయి. ఈ రోజుల్లో చందాలు ఎవరేస్తారు సార్? మనమే వేసుకుంటాం. అదేంటి బాబాయ్? అదంతే, మనం పెట్టిన హుండీలలో మన బ్లాక్ సొమ్ము మనమే వేసుకుంటాం. ఒకరెందుకు వెయ్యాలి? మొదటి రోజు 2 లక్షలు, రెండో రోజు 4 లక్షలు, మూడో రోజున 14 లక్షలు, 4 రోజు 40 లక్షలు. ఇలా గణపతి నవరాత్రులు పూర్తయ్యేసరికి మన దగ్గర ఉన్న బ్లాక్ సొమ్మంతా వైట్ అయిపోతుంది. పోలీసులు కాదు కదా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా పట్టుకుందామన్నా పట్టుకోలేరు. ఓ, గ్రేట్ ఫిలాసాఫికల్ టచ్. ఈ టచ్ నాది కాదురా మిత్ర. తెలుగు గడ్డ నడి బొడ్డు మీద పుట్టి ఆవకాయ గోంగూర తింటున్న 16 అణాల ఆంతుడి బుర్రలోంచి వచ్చిన ఫిలసాఫికల్ టచ్. రామా బాబాయ్, అవును, మీ అమ్మ ఎక్కడ కనిపించదే? ఏం చెప్పమంటావు బాబాయ్? ఆవిడికి సురేష్ గారు ఒక్కడే కొడుకంట. వాడిని వెనకసుకొచ్చి మమ్మల్ని బయటకు పొమ్మంది. మేడ పట్టి బయటికి గెంటించలేకపోయా. అదే చేశాం. వెరీ గుడ్. అవును, మీకే వచ్చింది ఐడియా? కాదు, నేను ఇచ్చాను. సభాష్ మిత్ర. అవును, సురేష్ ఎక్కడ? సురేష్ గారు రౌడీలతో వచ్చి మమ్మల్ని కొట్టబోయాడు బాబాయ్. తన జైల్లో తోయించలేకపోయారా? అదే చేశాం. వెరీ గుడ్. ఈ ఐడియా వరకు నీకే వచ్చిందా? కాదు, అది నేనే ఇచ్చాను. సభాష్ పుత్ర. విశ్వామిత్ర. మిత్ర, వీళ్ళంతా ప్రయోజకులు అవడానికి వెనకనున్న బుర్ర ఎవరా అనుకున్నాను. నువ్వేనన్నమాట. నీ పేరే? విశ్వామిత్ర. దిస్ ఈజ్ భూషణ్. సురేష్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. కోర్టు నీకు బెయిల్ ఇచ్చింది. నాకెవరు బెయిల్ ఇచ్చారు సార్? ఆయన పేరు మిస్టర్ భూషణ్. అంకుల్ వచ్చారా? బాబాయ్ కొంప మునిగింది. ముంచడమే కదా మన ఫిలాసఫీ. మన కొంపే మునిగింది. అమ్మా, సురేష్ వచ్చారు. బాబు, మీ అన్నయ్య బ్రతికుండగా పిల్లల బాగు గురించి ప్రతిక్షణం ఆలోచించేవారు. వాళ్ళ భవిష్యత్తు కోసం తపించేవారు. బిడ్డలు తండ్రికి తలకొరి పెడతారు, కానీ నా బిడ్డలు తండ్రి ఆశలకి ఆశయాలకి తలకొరి పెట్టారు. బ్రతికుండగా ఆయన్ని ఎంత క్షోభ పెట్టారో నాకు తెలుసు. కనీసం ఇప్పుడైనా వాళ్ళు బుద్ధిగా సుఖంగా ఉంటే ఆయన ఆత్మ శాంతిస్తుంది. వాళ్ళకి నువ్వన్నే చెప్పు బాబు.
ఎందుకు చెప్పాలి? బాబు, ఏమని చెప్పాలి? పువ్వుల్లా చూసుకోవలసిన బిడ్డల్ని గొడ్డుల్లా చూసేందుకు గౌరవించమని చెప్పాలా? పట్టు పరుపుల మీద పెరగాల్సిన పిల్లల్ని పని వాళ్ల కంటే హీనంగా పెంచేందుకు ప్రేమించమని చెప్పాలా? ఏ తండ్రి అయినా తన బిడ్డలకి ఆకలిస్తే తన రక్త మాంసాలు అమ్మైనా సరే బిడ్డల ఆకలి తీరుస్తాడే. కానీ ఈ తండ్రి, అదే నీ భర్త, ఏం చేశాడు? బిడ్డల రక్త మాంసాలు పీల్చుకు తిన్నాడే. ఏ తండ్రి అయినా తన బిడ్డలు ఆకాశం అంత ఎత్తు ఎదగాలనుకుంటాడే. కానీ ఈ తండ్రి, అదే నీ హస్బెండ్, తన కన్న బిడ్డల్ని కాలి చెప్పు కింద పెట్టి తొక్కేశాడే. అటువంటి తండ్రి సరిపోతే కనీసం శవాన్ని చూడ్డానికి కూడా రారు కొందరు బిడ్డలు. కానీ నీ బిడ్డలు సంస్కారవంతులు గనక, బుద్ధిమంతులు గనక, మంచివాడు గనక అమ్మాయికి తలకొరి పెట్టడానికి వచ్చారు. వదినాయ్, వదినాయ్, రేపు నువ్వు సరిపోతే తలకొరి పెట్టడానికి వాళ్ళని పంపిస్తాను. ఆ మాత్రం సహాయం నేను చేయగలను, అంతకు మించి నేనేం చేయలేను. నన్ను క్షమించు వదినాయ్. బాబాయ్, బాబాయ్ ఎవడికి పుట్టావురా? నా పిల్లానికి పుట్టావా? మా వదినానికి పుట్టావా? రాయ్, గడ్డి వాము దగ్గర కుక్కలా చేరావు. కుటుంబానంతా కుక్కలు చింపిన విస్తరం చేశావు. ఇంకొక మాట మాట్లాడేవంటే చెప్పు తీసుకొడతాను. రాస్కెల్. భూషణం ఏమిటి? భూషణం మిస్టర్ భూషణం పిల్లమ్మ, నీకెన్నిసార్లు చెప్పాను. అయినా నువ్వేం తక్కువ చేసావా వదినాయ్? ఎంతసేపు నువ్వు భర్తను వెనకేసుకొచ్చావే తప్ప ఒక్కనాడైనా సింగిల్ డే అయినా నీ బిడ్డలను వెనకేసుకొచ్చావా చెప్పు. అందుకే వాడిని బడి కట్టేశారు తప్ప. ఇంకో చూడు, నీకు సిగ్గు లజ్జ అభిమానం కనుక ఉన్నట్టయితే ఇంకొకసారి ఇప్పుడు ఇంట్లోకి రావద్దు. గెట్ అవుట్. అత్త తెలుగులో చెప్పాలి అంటే చీపో. వదినాయ్, ఏడుస్తున్నావా వదినాయ్? అయ్యో, నిలవడానికి నీడ కూడా లేకుండా చేసిన ఆ దుర్మార్గుడి గురించి ఇంకా ఎందుకు వదినాయ్ ఏడవడం? వేస్ట్, దండగా, శుద్ధ దండగా. నోర్ముయ్, ఆయన పేరెత్తే అర్హత కూడా నీకు లేదు. తను తిన్నా తినకపోయినా తల్లి తండ్రి తనై గోరు ముద్దలు తినిపించిన అన్నయ్యనే మర్చిపోయిన విశ్వాసం కాతడు నువ్వు. ఇవాళ నువ్వు తింటున్న ప్రతి ముద్ద ఆయన పెట్టిన భిక్షే. ఆయన దయాదాక్షిణ్యాల మీద బ్రతికిన నువ్వు ఆయన్నే వేలెత్తి చూపించేవాడివయ్యావన్నమాట. నా బిడ్డలు చెప్పుడు మాటలు విని చెడిపోయారే కానీ చెడ్డవాళ్ళు కారు. నీకంటే వాళ్ళ నయం. పో పో ఇక్కడి నుంచి. నీ పాపిష్టి ముఖం నాకు చూపించుకు పో. పార్వతి, పార్వతి, ఏమండి? పార్వతి, ఏమండి? పార్వతి, పార్వతి, నీ బిడ్డ ఉండాలంటే నేను సరిపోయినట్టే ఉండాలి. ఏమండి? అవును పార్వతి, ఎవరైనా చెట్టు కసిన పళ్ళం తినాలనుకుంటారు. కానీ నీ బిడ్డ ఆ చెట్టు వేళ్లతో సహా తినాలనుకున్నా. అంటే అంటే మిమ్మల్ని వాళ్ళే అయ్యో అయ్యో, నేను గొడ్రాళ్ళ ఇంటే ఎంత బాగుండేదండి. పార్వతి, 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 చూడు, నీ బిడ్డల గురించే కాదు, నీ గురించే కాదు, లోకంలో ఎక్కడ ఏ ఇల్లు చూసినా ఇంచుమించు ఇంతే. చూడు, బిడ్డల్ని కనగానే తల్లి బాధ్యత తీరిపోలేదు, వాళ్ళని పెంచగానే తండ్రి బాధ్యత తీరిపోలేదు, వాళ్ళని సరైన మనుషులుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రుల బాధ్యత. ఆ బాధ్యత తీరే వరకు నీకు అజ్ఞాతం తప్పదు. ఎవరిని వస్తే బాగుంటుంది. నాన్నగారు, నాన్నగారు,
ఓ మై సన్స్, నా కొడకల్లారా, రండి రండి. ఇవాళ చాలా అదృష్టకరమైన రోజు. మీ బాబాయ్ చచ్చిపోవలసిన రోజు. ఏమైంది బాబాయ్? ఏమైందా? ఇది దేశమా, తెలుగు దేశమా? ఫుట్పాత్ మీద నడవలసిన మనుషులు నడి రోడ్డు మీద నడవలసిన బస్సులు ఫుట్పాత్ మీద నడవడం లండన్ లో నేను ఎక్కడ చూడలేదు. చూడు, మీ నాయకు అందరినీ ఒక్కసారి నడి రోడ్డు మీద నడవమని చెప్పు. అది సరే, ఏమైంది సార్? ఏమైందా? ఏమైందని మెల్లిగా అడుగుతున్నావా? బ్యాంక్ నుంచి కారు దగ్గరికి రాబోయాను. ఎదురుగా సిటీ బస్సు, వెనక నుంచి లారీ, సైడ్ నుంచి ఆటో, సైడ్ నుంచి మోటార్ సైకిల్ ఒక్కసారిగా మీదకి వచ్చాయి. తెలుగు గడ్డ నడి బొడ్డు మీద రక్తం చింది, రక్తం మడుగులో ఎక్కడ ముత్తైపోతారని భయపడిపోయారు. ఈలోగా దేవతల ఈ అమ్మాయి వచ్చాడని కాపాడిందిరా రామా. బాబాయ్, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఆయన ఎందుకు వెళ్ళడం? ఆయనకి సేవలు చేయడానికి మనం ఉన్నాగా. చూడండి, మా నాగభూషణం గారి ప్రాణాలు కాపాడినందుకు మీకు చాలా థ్యాంక్స్. వెల్కమ్. రే మిత్ర, ఇంత విలువైన ప్రాణాలు కాపాడిన ఈ పిల్లకి ఆఫ్టర్ ఆల్ థ్యాంక్స్. పోనీ ఓ 1000 రూపాయలు ఇచ్చి పంపిద్దామా? ముష్టి వెయ్యి కుక్కలు దంతే రాలుతాయి, కుప్పల కుప్పలుగా కోట్లు. ఎన్ని కొట్టిస్తే వస్తుందిరా ఈ ప్రాణం? అటువంటి ప్రాణాన్ని కాపాడింది ఈ పిల్ల. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఈ అమ్మాయిని దత్తత చేసుకుందాం అనుకుంటున్నాను. లండన్ లో ఉన్న 100 కోట్లు, స్విస్ బ్యాంక్ లో ఉన్న మరో 100 కోట్లు మొత్తం ఈమెకే చెందుతాయి. అంతేకాదు, మొన్న తీసుకొచ్చిన పెట్టెలు కూడా ఈమెకే చెందుతాయి. చెల్లెమ్మా, మాకు చెల్లెలు లేని లోటు తీర్చడానికి ఆ భగవంతుడే నేను ఇక్కడ పంపించాడమ్మా. నాగభూషణం గారు, వ్యానిటీ బ్యాగ్ కూడా మోయలేనంత సుకుమారమైన ఈ అమ్మాయి కోట్ల ఆస్తిని ఎలా కాపాడగలుగుతుంది సార్? కోట్లు కోట్లు చేతిలో పెట్టి ఆ కోట్లు రక్షించే మార్గం చెప్పలేనంత ఫూల్నే. నా దేశ దేశాలు తిరిగి తగిన వరుణ్ణి వెతికి ఆకాశం అంతా పందిరి వేసి భూదేవంతా అరుగు వేసి పెళ్లి చేసి కోట్ల మీద కంట్రోల్ అంతా అల్లుడి చేతిలో పెట్టనా? డాలీ, చూడు, నీకు ఎలాంటి ముగుడు కావాలి? 6 అడుగుల పొడుగువాడు, అమెరికాలో దొరుకుతాడు. ప్రబంధ నాయకుల లక్షణాలు కలవాడు, ప్యారిస్ లోనే దొరుకుతాడు. ప్రతి నాయకుని మోము కలవాడు, ప్రతి నాయకుడు అంటే విల్లన్. చైనా, తీరైన రంగున్నవాడు, రష్యాలో దొరుకుతాడు. ఉంగరాల జుట్టువాడు, ఉంగరాల జుట్టు ఆఫ్రికా. వీటన్నిటిని మించి భార్య చెప్పినట్టు నడుచుకునే భర్త. వాడైతే ఇండియాలోనే దొరుకుతాడు. డాడీ, వాట్ డాలీ? వాట్ యు మీన్? నథింగ్. దేశానికి మొగుడు చేసుకోమంటావా? ఈ అన్ని లక్షణాలు ఒక్కడిలో ఉండవా? ఒక్కడిలో అంటే అంకుల్, ఈ లక్షణాలన్నీ నాలో ఉన్నాయి అంకుల్. డాడీ, హూ ఆర్ యు? రాజీ, నేనెవరిని అడుగుతున్నావా? నేను రాజే, సురేష్ని. షట్ అప్. రాజీ, నువ్వన్న మాటలన్నీ మర్చిపోయావా? నేను చిరంజీవి అన్నావు, నువ్వు రాఘవ్ అన్నావు. నేను బాలకృష్ణ అన్నావు, నువ్వు విజయశాంతి అన్నావు. నేను నాగార్జున అన్నావు, నువ్వు రజనీ అన్నావు. నేను వెంకటేష్ అన్నావు, నువ్వు భానుప్రియన్ అన్నావు. ఇవన్నీ మర్చిపోయావా రాజీ? అప్పుడు నేను కూడా నీతో పాటు నేల మీద ఉన్నాను కాబట్టి అలాంటి వ్యధ మాటలు చెప్పాను. కానీ ఇప్పుడు కొన్ని కోట్ల ఆస్తుల అంతస్తులో ఉన్నాను. అండర్స్టాండ్? రాక్షసి, డబ్బు రాగానే నీ కళ్ళు ఓ మూసుకుపోయా. మై సన్స్, నా కొడకల్లారా, నా బంగారు కొండని వజ్రాలగని నీ వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారని మెడపట్టుకుని బయటికి గంటండి. అక్కర్లేదు, నేనే వెళ్తాను. విన్నావా విన్నావా విశ్వామిత్ర? నా డాలికి కొట్టొచ్చేసరికి కుక్కలు కూడా మురుక్కుంటూ వస్తున్నాయి ప్రేమించానని. చూడండి, ఇక ముందు మీరంతా జాగ్రత్తగా చూసుకోవాల్సింది నన్ను కాదు, నా ప్రాణదాతని. వజ్రాల గనిని. కరెక్ట్. ఎవరైనా బాధ్యత మర్చిపోయారో నా డాలిని తీసుకుని లండన్ వెళ్ళిపోతాను. తెచ్చిన పెట్టెలు అలాగే పట్టుకుపోతాను. తర్వాత మీ కర్మ. సార్ సార్ సార్, అంత పని చేయదు సార్. ఈ రోజు నుంచి డాలీ బాధ్యత నాది. విశ్వామిత్ర, థ్యాంక్ యూ వెరీ మచ్.